అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్రేజీ ముస్కు పిల్ల. నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో కోడి గుడ్డులో ఉండే విటమిన్స్ మరియు పోషకాలేంటో తెలుసుకుందాం. గుడ్డులో ఉండే విటమిన్స్: విటమిన్ ఏ, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే మరియు ఉడికించిన గుడ్డులో 77 క్యాలరీలు కలిగి ఉంటుంది. వాటితో పాటు ప్రోటీన్ 5 గ్రాములు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఉడికించిన గుడ్డు తినడం ద్వారా ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. పచ్చి గుడ్డు లేదా ఫ్రై చేసుకొని తింటే అందులో పోషకాలు లోపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉడికించిన గుడ్డులో జింక్, ఫోలేట్, బయోటిన్, ఫాస్ఫరస్, సెలేనియం, కోలేన్, న్యూట్రియంట్స్, ఎమినో యాసిడ్, సల్ఫర్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఉడికించిన గుడ్డు మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ఇది శరీరానికి ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్. ఈ హెచ్డిఎల్ అనేది సాంఘిక కలిగిన ఒక లిపోప్రోటీన్. శరీరంలో హెచ్డిఎల్ స్థాయిలు సరైన మోతాదులో ఉంటే అవి హార్ట్, స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలవని అధ్యయనాలు పేర్కొన్నాయి. మరియు ఉడికించుకొని తినే గుడ్లు కంటి చూపును కాపాడుకోవడానికి తోడ్పడుతుంది. అంతేకాక గుడ్డులోని పచ్చసొన తినడం ద్వారా పెద్ద మొత్తంలో ఫ్లోయిన్, జియాన్సిన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి కంటి శుక్లం, కళ్ళల్లో మచ్చలని తగ్గిస్తుంది. కంటి క్షీణత ప్రమాదాన్ని తగ్గించి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్డు తినడం ద్వారా తక్షణ రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మరియు నార్మల్ హెయిర్ ఉన్నవారు ఎగ్ వైట్ని వాడాలి. ఆయిల్ హెయిర్ ఉన్నవారు ఎగ్ యోక్ని వాడాలి. అలాగే గుండె సమస్యలు ఉన్నవారు ఎగ్ వైట్ని తినాలి. కాబట్టి ఉడికించిన గుడ్డు తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఇవ్వండి కోడి గుడ్డులో ఉండే విటమిన్స్ మరియు పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఇంతవరకు వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు.